అందరికీ నమస్కారం. కంటెంట్‌లోకి వెళ్ళే ముందుకు చిన్న డిస్క్లైమర్. నేను సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని కాదు. ఈ వీడియో కంటెంట్ జస్ట్ కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ లేక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవాలని సూచిస్తున్నాను. సో కంటెంట్‌లోకి వెళ్ళినట్లయితే నేను చూస్ చేసుకున్నటువంటి టాపిక్ నిన్న గనక మార్కెట్లో చూసినట్లయితే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక చిన్న అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటనంటే ఇంపోర్ట్ డ్యూటీ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఒక 40+ రా మెటీరియల్స్ మీద ఒక టెంపరరీగా ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ గ్లోబల్ సిట్యువేషన్ వల్ల క్రూడ్ సప్లై సరిగా లేకపోవడం వలన మన ఇండియన్ కెమికల్ కంపెనీస్ అలాగే ప్లాస్టిక్ రా మెటీరియల్ పీవీసీ పీఈటీ మెథనాల్ ఇలాంటి రా మెటీరియల్ మీద డిపెండ్ అయ్యేటువంటి కంపెనీస్కి పెద్దగా ఇంపాక్ట్ ఉండకూడదని చెప్పి ఈ ఇంపోర్ట్ డ్యూటీని అనేది తగ్గించడం అనేది జరిగింది. అలా ఇటువంటి నిర్ణయం వలన అది ఒక టెంపరీ డెసిషన్. సో అటువంటి నిర్ణయం వలన కొన్ని కంపెనీస్ కెమికల్ అండ్ ప్లాస్టిక్ రా మెటీరియల్ ఇండస్ట్రీ కంపెనీస్ ఈ డెసిషన్ వల్ల కొంత బెనిఫిషియరీస్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ కొన్ని కంపెనీస్కి నష్టం అనేది కూడా ఉంటుంది. ఏమంటే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించినట్లయితే ఆ స్పెసిఫిక్ కెమికల్ లేదా ప్లాస్టిక్ రా మెటీరియల్ తయారు చేసే ఇండియన్ కంపెనీస్కి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ దిస్ ఇస్ టెంపరీ. కానీ ఇటువంటి ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్లో మనం ఒక ఆపర్చునిటీని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అటువంటి బెనిఫిషరీస్ కంపెనీస్ ఇక్కడ ఆ రా మెటీరియల్స్ ఏంటనేది నేను ఇక్కడ హైలైట్ చేశాను. వీడియో ఈ స్లైడ్ పెద్దగా జూమ్ చేయలేకపోయాను. బట్ మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఏంటి ఆ రా మెటీరియల్స్, ఆ కంపెనీస్ ఏంటి, ఇదంటే పెద్ద రీసెర్చ్ చేసి టైం వేస్ట్ చేసుకోకుండా నేను డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాను. సో నెక్స్ట్ స్లైడ్లో చూసినట్లయితే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని కంపెనీస్లో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిన కంపెనీస్ ఏంటంటే ఈ లిస్టు. ఎందుకనంటే ఈ కంపెనీస్ Q2 2026 అంటే లాస్ట్ క్వార్టర్లో ఈ కంపెనీస్ వాళ్ళ నెట్ ప్రాఫిట్ గ్రోత్ని మోర్ దెన్ 50% పోస్ట్ చేశాయి. సో వీటిలో నుంచి నేను స్పెసిఫిక్గా చూస్ చేసుకునేటువంటి కంపెనీ వచ్చి ఒక కంపెనీ, దాని నేమ్ వచ్చి గుజరాత్ ఆల్కలీ. సో కంపెనీ పేరులోనే మనకు తెలుసుకోవచ్చు ఆ కంపెనీ ఏం ఏ రీజియన్ నుంచి వచ్చింది అనేది. సో ఆ కంపెనీ మళ్ళా నేను ఫర్దర్ ఫండమెంటల్ అనాలిసిస్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ నావంతా కూడాను ప్యూర్లీ టెక్నికల్స్ ఉంటాయి. మనము వీటిని ఏదో మొబైల్ ఫోన్లో చూస్తూ ఉంటే మీకు సరిగా అర్థం కాదు. ఎందుకనంటే నేను చూపించేటువంటి స్క్రీన్స్, ఆ ఇండికేటర్స్, ఆ లైన్స్ అంటూ ఉన్నాను కదా, ఆ టెక్నికల్ ఇండికేటర్స్ అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీరు మొబైల్లో చూసినట్లయితే చాలా చిన్నదిగా కనబడుతుంది. సో మై కైండ్ రిక్వెస్ట్, వీలైతే ల్యాప్టాప్లో చూడండి, లేదంటే పెద్ద స్క్రీన్లో చూడండి మీ 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 అనుకూలతను బట్టి. సో టాపిక్లో ఫర్దర్గా వెళ్తున్నప్పుడు ఈ గుజరాత్ ఆల్కలీ అనే కంపెనీని నేను డిస్కస్ చేస్తున్న రెండు టూల్స్ నేను వాడేది మేజర్గా, ఒకటి చార్టింగ్, స్క్రీనింగ్ చేసుకోవడానికి, అంటే ఒక పర్టికులర్ డే రోజున నేను రాసుకున్నటువంటి స్పెసిఫిక్ కండిషన్స్ కనుక మీట్ అయితే ఆ స్టాక్స్ లిస్ట్ అవ్వడం. అలాగే ట్రేడింగ్ వ్యూ అనేది ఆ నేమ్ వచ్చిన షార్ట్ లిస్ట్ అయిన నేమ్లో లిస్ట్లో నుంచి ఆ స్టాక్స్ తీసుకెళ్ళి ట్రేడింగ్ వ్యూలో మనం విజువలైజ్ చేస్తాం. అంటే ఎలా బిహేవ్ చేస్తుంది ఆ స్టాక్లో ఎటువంటి యాక్టివిటీ జరిగింది, సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనే దానికోసం ట్రేడింగ్ వ్యూ అనే అప్లికేషన్ వాడతాం. సో రెండు కూడా మీరు జస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్స్తో వాడుకోవచ్చు అట్ ద మూమెంట్. కానీ ఈ టెక్నికల్ ఇండికేటర్స్ అనేటివి యూజ్ చేయడానికి కొన్ని ప్రీమియం సబ్స్క్రిప్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నా కంటెంట్ని నేను బేసిక్ యూజర్ యాక్సెస్తో ఎలా అనలైజ్ చేసుకోవచ్చు అనే దాని మీద నేను మెయిన్ ఫోకస్ చేస్తున్నాను. అలాగే నా మోస్ట్ ఆఫ్ మై వీడియోస్ నేను జస్ట్ నేను తెలుసుకున్నటువంటి సబ్జెక్ట్ని మన తెలుగు వాళ్ళకి అవేర్నెస్ కోసం వీడియోస్ చేస్తున్నాను నాకు దొరికిన ఫ్రీ టైంలో.
సో ఒకసారి చూద్దాం మరి ఈ కంపెనీలో ఏం జరిగిందండి. సో గుజరాత్ ఆల్కలీ అనే స్టాక్ని కనుక నేను చూసినట్లయితే, సో నేను ఇప్పుడు ఇమీడియట్గా చార్టింగ్ స్క్రీనర్లోకి స్విచ్ అయ్యాను. ఇక్కడ చూసినట్లయితే ప్రతి డే ఇలా చార్టింగ్కు నేమ్స్ని షార్ట్ లిస్ట్ చేస్తూ ఇస్తుంది. సో నిన్న మార్కెట్ క్లోజ్ అయిన టైంకి 2 ఏప్రిల్ నాటికి నాకు వచ్చిన లిస్ట్ ఇది. సో కాన్ఫీపెట్ అనేది ఒక మంచి కంపెనీ. 2 రోజుల నుంచి ఎలా ర్యాలీ అయింది అనేది ఒకసారి మీరు మీకు టైం ఉన్నప్పుడు చూడండి. ఈ స్టాక్లో గత 2 రోజుల్లో ఎటువంటి మొమెంటం, ఒక చిన్న బ్రేక్అవుట్ ఎలా తీసుకుంది అనేది నేను మేబీ పాసిబుల్ అయితే ఇంకొక వీడియో చేస్తాను. కానీ ప్రస్తుతం మనం డిస్కస్ చేసినటువంటి కంపెనీ గుజరాత్ ఆల్కలీ. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఇది నా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్తున్నాను, ఇట్లా ఈ కండిషన్స్ మనకి ఏ రోజుకి ఆ రోజు స్టాక్స్ అనేది ఇక్కడ హిస్టరీలో రికార్డ్ అవుతూ ఉంటాయి. సో ఇలా రికార్డ్ అవుతున్న లిస్ట్లో నేను ఏంటంటే స్పెసిఫిక్గా 19th మార్చ్ రోజుకి వెళ్తున్నాను. సో ఆ రోజు చూశానంటే నాకు ఆ లిస్ట్లో నాకు కేవలం 3 నేమ్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు చార్టింగ్ రోజు ఎన్నో లిస్ట్ ఇస్తుంది, వాటిలో బెస్ట్ ఎలా కనుక్కోవడం, ఇదంతా కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు. కానీ నేను రాసుకున్నటువంటి కోడింగ్స్ ఎలా అంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వమని చూస్ చేసుకోవడానికి నేను రాసుకున్న కోడ్స్ అలా బిహేవ్ చేస్తున్నాయి ప్రస్తుతానికి. ఇదే బెస్ట్ అని నేను చెప్పను. నాకు అందుబాటులో ఉన్న కోడింగ్స్లో వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ యూ, నేను మీకు చూపెట్టేది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. సో గుజరాత్ ఆల్కలీ అనే దానికి మనం చూసినట్లయితే 19th మార్చ్. సో నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ టైమ్ లైన్ వ్యూలోకి మనం క్లిక్ చేసినట్లయితే ఆ స్టాక్ ఎప్పుడెప్పుడు మనకి కోడ్లో చార్టింగ్ స్క్రీనర్లో దొరికింది అనేది ఇక్కడ మనకి చూపెడుతుంటుంది. సో 23rd Feb అనేది లాస్ట్లో చూడొచ్చు. దాని తర్వాత చూసుకుంటే యాజ్ ఆఫ్ 2nd ఏప్రిల్ మళ్ళీ రాలేదు, కానీ 19th, 20, 23rd మార్చ్ 3 రోజులు మాత్రం చార్టింగ్ స్క్రీనర్లో కంటిన్యూస్గా కనిపించింది. సో దానికోసం నేను ఇప్పుడు ఏంటంటే ట్రేడింగ్ వ్యూకి స్విచ్ అవుతున్నాను. సో ట్రేడింగ్ వ్యూలోకి నేను కనుక స్విచ్ అయినట్లయితే ఇక్కడ మనం స్టాక్ని క్లియర్గా చూడొచ్చు. నేను కొన్ని డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాను. సో 19th మార్చ్. సో 19th మార్చ్ మనం కనుక చూసినట్లయితే ట్రేడింగ్ వ్యూలో క్లియర్గా ఆ రోజు వాల్యూమ్స్ అనేటివి నార్మల్గా జరిగే వాల్యూమ్స్. నేను ఇప్పుడు ఇట్లా ఇట్లా స్క్రాల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు ప్రీవియస్ మంత్స్ ఆర్ ప్రీవియస్ డేస్ ఎక్కడ కూడా అలాంటి వాల్యూమ్ అనేది రాలేదు. కానీ 19th మార్చ్, 20th మార్చ్, 23rd మార్చ్, 24th మార్చ్ కంటిన్యూస్గా ఈ స్టాక్లో వాల్యూమ్ యాక్టివిటీ అనేది క్లియర్గా కనబడుతుంది. దాని తర్వాత స్టాక్లో ఎటువంటి ర్యాలీ వచ్చింది అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే యావరేజ్గా ఆల్మోస్ట్ 38 to 40% ర్యాలీ అనేది చూసాం. సో నిఫ్టీ ఇండెక్స్లో ఎంత సెల్లింగ్ ప్రెషర్ కనబడుతున్నా కూడాను ఈ ఈ స్పెసిఫిక్ స్టాక్స్ ర్యాలీ అనేది మనం క్లియర్గా ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నాయి. అంటే నిఫ్టీ కిందకి పడుతున్నా కూడాను ఈ స్టాక్స్ మాకు ఎటువంటి సంబంధం లేదు నిఫ్టీతో అన్నట్లు స్ట్రాంగ్ మొమెంటం చూపెడుతూ దే ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ద వేవ్ అనొచ్చు వీటిని. కానీ సో నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఇలాంటి న్యూస్ వస్తుంది అని తెలిసి ఈ కంపెనీలో నేను అనుకుంటున్నంత నాకు తెలిసినటువంటి తక్కువ నాలెడ్జ్తో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ స్టాక్లో ఆల్రెడీ ఎవరో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఎక్విజిషన్ జరిగిపోయింది. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు స్టాక్ని ఐడెంటిఫై చేసాము, స్టాక్లో ఆల్రెడీ 40% ర్యాలీ జరిగిపోయినట్లు కనబడుతోంది. దీంట్లో ఇంకా పొటెన్షియల్ ఉందా, ఇప్పుడు కొనచ్చా, ఇప్పుడు కొనకూడదా అనేది మాత్రమే డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు నాకు చూసినట్లయితే ఇండికేటర్లు క్లియర్గా ఎక్కడెక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేది కనబడుతున్నాయి అనేది మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఇప్పుడు ఏం జరగచ్చు అనేది నేనేంటంటే నెక్స్ట్ పిక్చర్లో ఒకసారి డ్రా చేసి చూపెడతాను. సో జనరల్గా ఇది ఏమవచ్చు అంటే ఇలా ఇలా పైకి వెళ్ళి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రెడ్ లైన్ వరకు టచ్ చేసి స్టాక్ మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ స్టిల్ ఇంకా ఏంటంటే కొద్ది రోజుల వరకు కిందకి రావడానికి ప్రయత్నిస్తుంది. ఆ కిందకి వస్తున్న క్రమంలో ఏం జరగచ్చు అంటే ఈ ఆరెంజ్ లైన్, గ్రీన్ లైన్ ఎప్పుడైతే ప్రైస్ క్యాండిల్ని టచ్ చేస్తుందో ఆ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ అక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సో అది ఎక్కడ జరగచ్చు సపోర్ట్ అనేది,
ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్, ఇప్పుడు మనం ఇక్కడ కనబడుతుంది కదా ప్రీవియస్ రెసిస్టెన్స్. సో నార్మల్గా స్టాక్స్ ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటాయి. ఏమంటే ఈ స్టాక్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ దానికి ఒక రెసిస్టెన్స్ వచ్చింది, అంటే పైకి వెళ్ళడానికి కొంచెం కష్టపడింది. ఒకసారి అది రెసిస్టెన్స్ దాటి వెళ్ళిపోయిన తర్వాత కిందకు వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్గా బిహేవ్ చేస్తుంది ఏదైనా స్టాక్కి. అది టెక్నికల్గా మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక బేసిక్ నాలెడ్జ్. సో ఇలా స్టాక్ కిందకి పడుతూ వస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మేబీ వచ్చిన ప్రైస్ కిందకి వచ్చినా కూడాను ఈ గ్రీన్ లైను ఆ ప్రైస్ క్యాండిల్స్ కిందకి మూవ్ అవుతూ వస్తున్న క్రమంలో నాకు తెలిసి ఎక్కడో ఒక దగ్గర ఈ జోన్లో స్టాక్కి సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఆ బై ద టైం అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పర్పుల్ లైన్ కూడా ఇలా మూవ్ అవుతూ దగ్గరకు వచ్చేసి క్యాండిల్ అనేది ఈ గ్రీన్ లైన్ బిట్వీన్ ఈ పర్పుల్ లైన్ అనే దాన్ని టచ్ చేసి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఇది నేను ఎలా చెప్పగలనంత ఖచ్చితంగా అనేది ఒకసారి చూద్దామంటే, నేను ఇప్పుడు డే నుంచి వీక్లీ ఫ్రేమ్కి స్విచ్ అవుతున్నాను. సో వీక్లీ ఫ్రేమ్కి స్విచ్ అయినట్లయితే మనము ఆ డ్రాయింగ్స్ ఒక రిమూవ్ చేసేస్తున్నా. సో వీక్లీ ఫ్రేమ్కి స్విచ్ అయినట్లయితే మనం క్యాండిల్ని క్లియర్గా చూడొచ్చు. ప్రైస్ అనేది ఈ అప్పర్ పర్పుల్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది, కానీ దానికి ఇనఫ్ స్ట్రెంగ్త్ దొరకట్లేదు. సో ఈలోపు ఏంటంటే ఈ లైన్స్ అన్నీ ఏంటంటే ఒకదానికొకరికి ఒకటి దగ్గరగా వస్తూ తిరిగి మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలాగే నేను కనుక మంత్లీ చార్ట్లోకి మూవ్ అవుతున్నాను ఇప్పుడు. సో వీక్ నుంచి మంత్లీ ఫ్రేమ్లోకి వచ్చినట్లయితే స్టాక్ అనేది ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయిపోయింది. సో రెడ్ లైన్ దగ్గర ఉన్న రెసిస్టెన్స్ని క్రాస్ చేసింది, అలాగే ఆరెంజ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. వన్స్ ఈ గ్రీన్ లైన్ని కనుక క్రాస్ చేసినట్లయితే స్టాక్ అనేది ఖచ్చితంగా ఈ పైన ఉన్నటువంటి పర్పుల్ లైన్ని టచ్ చేయడానికి మోస్ట్ ప్రాబబుల్ ఛాన్సెస్ ఉన్నాయి దీంట్లో. సో అది ఈ ప్రైస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడుంది, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది మనం ఇలా అంచనా వేసుకుంటాం. ఎందుకు ఇలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే, మీరు మళ్ళీ ఇంకోటి అబ్జర్వ్ చేసినట్లయితే నేను మంత్ ఫ్రేమ్కి స్విచ్ అయినప్పుడు ఈ వాల్యూమ్ యాక్టివిటీ నేను 19th మార్చ్ అన్నాను కదా మనకి చార్టింగ్లో దొరికింది ఈ స్టాక్. ఆ రోజు కనుక మీరు చూసినట్లయితే ఈ వాల్యూమ్స్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. రీసెంట్ మంత్స్లో ఎక్కడా కూడా అటువంటి వాల్యూమ్స్ యాక్టివిటీ మనకి కనపడలేదు. ఆల్మోస్ట్ నేను ఇంక వెళ్ళిపోయాను 2005 వరకు కూడా బ్యాక్ టెస్టెడ్ డేటాలోకి వెళ్ళిపోతుంటే ఈ పర్టికులర్ లాస్ట్ మంత్లో వచ్చినటువంటి వాల్యూమ్ యాక్టివిటీ నాకు ఎక్కడా కనబడట్లేదు. సో మనం మంత్లీ వ్యూలో చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ వెళ్ళిపోయినా కూడాను. సో ఖచ్చితంగా ఈ స్టాక్లో సపోర్ట్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ ఏం జరుగుతుందంటే దీన్ని కన్సాలిడేషన్ ఫేస్ అంటారు. అంటే పైకి వెళ్ళకుండా కిందకి వెళ్ళకుండా స్టాక్ అనేది ఇలా స్లోగా మూవ్ అవుతూ కన్సాలిడేట్ అవుతూ సైడ్ వేస్ మూవ్ అవుతుంది. దీనిని మనం ఒక మంచి ఆపర్చునిటీగా చూడాలి, దాన్ని ఏదో భయపడకూడదు. సో నేను క్లియర్గా చెప్తున్నాను, ఇది ఇది ఈ స్టాక్ నేను ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీథింగ్. ఈ క్యాండిల్స్ అనేటివి ఎలా మూవ్ అవుతాయి, మనము రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ డెసిషన్ తీసుకొని స్టాక్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఒకవేళ ఎంటర్ అవుతే ఎలా ఎంటర్ అవ్వాలి అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. స్టాక్లో ఇప్పుడు నా చార్టింగ్ కోడింగ్ కండిషన్స్ చూసినా కూడా మీరు సెలెక్టెడ్ స్టాక్స్ మాత్రమే ఫిల్టర్ అవుతూ ఉన్నాయి. ఇది ర్యాండమ్గా నేను డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్స్ కాదు ఇవన్నీ కూడాను. అట్ ది సేమ్ టైమ్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ దీని మీద నేను టైం స్పెండ్ చేసి నాకు ఫ్రీ టైంలో ఐఎమ్ జస్ట్ డూయింగ్ దీస్ వీడియోస్ యాజ్ మై హాబీ. అలాగే మన తెలుగు వాళ్ళందరికీ కూడాను ఈ అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తూ ఉన్నాను. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే స్ప్రెడ్ దిస్ అవేర్నెస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నా నెక్స్ట్ వీడియో వచ్చి ఆపర్చునిటీస్ ఇన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ అనే టాపిక్ మీద ఉంటుంది. స్టే ట్యూన్డ్. ఇన్ కేస్ మీరు కనుక నా 1st April వీడియో కనుక చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి చూడండి. ఆ రోజు నేను ఇంకొక స్టాక్ గురించి డిస్కస్ చేశాను.
డిస్కస్ చేసిన రోజే ఆ స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యి నెక్స్ట్ డే కూడా ఒక 10% అనేది ర్యాలీ ఇచ్చి దాని తర్వాత కూల్ ఆఫ్ అనేది అయింది. సో స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.